హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనమైతే మౌంట్ హైక్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ కనిపిస్తున్న కొండ ఉంది కదా, ఆ ఫ్లాగ్ ఎగురుతుంది కదా, అక్కడికైతే వెళ్ళబోతున్నాము. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి. సో అక్కడికి వెళ్ళే ముందు మనం ఏంటిదంటే ఈ లిబర్టీ బ్రిడ్జ్ అనేది క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి, ఇక్కడ లిబర్టీ బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ వేరియస్ లైక్ వెరైటీస్ ఆఫ్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఈ లిబర్టీ బ్రిడ్జ్ దాటి ఆ మౌంట్ హైక్ అయిపోయిన తర్వాత మనం కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళబోతున్నాము. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అది కనిపిస్తుంది కదా కేబుల్ బ్రిడ్జ్, అది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పుడు నాకేంటిదంటే ఇక్కడ రన్నింగ్ ప్రోగ్రామ్ అంటే రన్నింగ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటిదంటే ఎవ్రీ ఇయర్ 21 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది పెడతారంట. ఇగో చూడండి, ఇది రన్ చేస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మనం నెక్స్ట్ పార్ట్లో అయితే నేను పెడతాను. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి రన్ చేసుకుంటూ వస్తున్నారు. మినిమం 21 కిలోమీటర్స్ ఇన్ 76 మినిట్స్, అంటే 1.5 అవర్లో రన్ చేయాలంట. వాళ్ళకి ప్రైజెస్ అవన్నీ ఇస్తున్నారంట. అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము. సో చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ పై అంటే కింద రివర్ పైన బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఈ ఎక్సైటింగ్ మామూలుగా లేదు. చూడడానికి అయితే చాలా బాగుంది ఈ బ్రిడ్జ్. అండ్ కింద చూడండి, ఇక్కడ బోట్స్ ఉన్నాయన్నమాట టూరిస్టులకి. అంటే 1 అవర్కి ఇంత హీరోస్ అని, 1 అవర్ 2 అవర్స్కి ఇంత అని. మనం దాంట్లో వెళ్ళి డీజే సాంగ్స్ ఉంటుంది అండ్ నైట్స్ ఉంటుంది. చాలా అంటే చాలా చూపిస్తారన్నమాట. 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఇలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. మనం దాంట్లో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి మనం లిబర్టీ బ్రిడ్జ్ అనేది క్రాస్ అయ్యాము. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, నేనైతే క్లైంబింగ్ అనేది చేస్తున్నాను. అంటే మౌంట్ హైక్ అనేది మౌంటైన్ మీద అయితే ఎక్కబోతున్నాను. సో చూడండి, నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎందుకంటే ఒక మారుమూల తండ నుంచి హంగేరియన్ కంట్రీకి వచ్చి ఇలా నేను ఎక్స్ప్లోర్ అవుతా, ఇలా అన్ని ప్రపంచానికి చూపిస్తానని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వేరియస్ అంటే చాలా ప్రదేశాలు, అంటే చాలా కంట్రీస్ నుంచి అయితే వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, నాకైతే అసలు ఎక్కుతున్నంతసేపు అసలు నా కాళ్ళు చేతులు అయితే ఆడట్లేదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు పైకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆ వ్యూస్ అనేది చూద్దామా అండ్ వీడియోస్ తీద్దామా అని అయితే నాకైతే చాలా అంటే చాలా ఆతృతగా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, పోదాం పదండి పైకి మొత్తానికి. అండ్ ఇక్కడ ఏంటిదంటే మనకి అలసిపోవద్దు అని చెప్పేసి స్టెప్స్ కాకుండా, అంటే ఒక 100 to 200 మీటర్స్ ప్లెయిన్ రోడ్ లాగా, తర్వాత స్టెప్స్ లాగా అలా వేసారన్నమాట. ఎందుకంటే రెస్ట్ తీసుకోవచ్చు అండ్ ఇంకా వాకింగ్ కూడా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి. అదే స్టెప్స్ లాగా అయితే మనం అలసిపోతాం కదా. చూడండి, ఇటు మనకి సిటీ వ్యూస్ అయితే కనిపిస్తుంది. నేను ఇంకా పైకి అయితే వెళ్ళలేదు. ఒక 100 to 200 స్టెప్స్ అయితే ఎక్కాను. సో ఇక్కడ ఇదేంటిదంటే ఒక పార్ట్ ఆఫ్ సర్టెన్, అంటే ఒక 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఒక వ్యూ సెటప్స్, అంటే అక్కడ మొత్తం అరేంజ్ చేశారన్నమాట. ఒక ఫొటోస్ దిగడానికి, సిటీ వ్యూస్ చూడడానికి, ఇలా చూడడానికి అని చెప్పేసి. చూడండి, ఇక్కడ నిలబడి వచ్చేసి వ్యూస్ అయితే చూస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి చూస్తే కొంచెమైనా మనకి కనిపిస్తుందేమో. చూడండి, మొత్తానికి వావ్, బోట్స్ వెళ్తున్నాయి. నాకైతే అసలు చూడ్డానికైతే 2 కళ్ళు చాలేదు. ఇదే అండి మన దానుబు రివే. ఈ రివర్ పేరు వచ్చేసి దానుబి రివే. ఇది వచ్చేసి 2850 కిలోమీటర్స్ వరకు ప్రవహిస్తుంది. అంటే పైన జర్మనీ కంట్రీ నుంచి, అంటే బ్లాక్ ఫారెస్ట్ నుంచి ఈ నది అనేది స్టార్ట్ అయ్యి ఇటు యుక్రెయిన్ వరకు. అండ్ మనం అక్కడే వెళ్ళబోతున్నాము. సో ఇంకా ఆలస్యం ఎందుకు, పోదాం పదండి. వెళ్తున్నాను నేనైతే. నాకైతే చాలా అంటే చాలా ఆయాసం వస్తుంది. నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను. అందుకే నేను వీడియో ఎడిటింగ్ అనేది చేశానన్నమాట. ఎందుకంటే మొత్తం నా ఆయాసమే వినిపిస్తుంది. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకా ఎప్పుడు వెళ్తానా పైకి, ఎప్పుడు చేరుకుంటానా అని చెప్పేసి. చూడ్డానికైతే చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి, వింటర్ నుంచి సమ్మర్లో అడుగుపెట్టాం కాబట్టి కొంచెం మనకి ట్రీస్ కానీ అండ్ ఫ్లవరింగ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడే కదా పూస్తుంది మనకి సమ్మర్ తర్వాత, అంటే వేసవి కాలం వెళ్ళిపోయిన తర్వాత. అందుకే గ్రీనరీగా అంటే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. చూడండి, నైట్ టైమ్స్లో లైట్స్ గ్లో అవ్వడానికి లైట్స్ కూడా అరేంజ్ చేశారన్నమాట. ఏమైనా ఎమర్జెన్సీ కోసం, అంటే చెత్త క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళు. సో అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అక్కడే మనం వెళ్తున్నాము. ఇంకా మినిమం 1-2 కిలోమీటర్స్ ఉంది. 2 కంటే ఎక్కువనే ఉంది. మొత్తానికి నేనైతే అలసిపోతున్నాను. చూడండి, ఇక్కడ మళ్ళీ స్టెప్స్ వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే సర్టెన్ ప్లేసెస్లో స్టెప్స్ ఉంటాయి అండ్ కొన్ని ప్లేసెస్లో వచ్చేసి మనకి
ఇది ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ ఏంటిదంటే కొండ పైకి ఎక్కుతున్నాం కదా, ఎక్కుతున్న కొద్దీ మనకి హైట్ అనేది పెరుగుతుంది. చూడండి, ఇందాక వచ్చేసి ప్లేన్లో ఉండే, ఇప్పుడు వచ్చేసి కొంచెం హైట్ పెరిగిందన్నమాట. అండ్ ఇక్కడ ఒక వ్యూ స్పాట్ ఉంది, అక్కడ నుంచి మనం సిటీని చూస్తే మాత్రం అసలు ఏకదమ్ అసలు చూడండి మన లిబర్టీ బ్రిడ్జ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇటు చూడండి సిటీ మొత్తం కనిపిస్తుంది. అండ్ మన పై నుంచి చూస్తే మనకి స్పోర్ట్స్ స్టేడియం, అంటే ఇక్కడ మన యూరోప్ కంట్రీస్లో క్రికెట్స్ అవన్నీ ఉండవు కాబట్టి ఫుట్బాల్స్, హాకీ ఇలాంటి స్టేడియంస్ ఉంటాయి అన్నమాట. అవి కూడా చూశాను నేను, చాలా అంటే చాలా బాగున్నాయి. సో చూడండి ఈ నది ఎట్లా ప్రవహిస్తుంది. వావ్, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. బోట్స్ అవన్నీ ఇక్కడ పార్కింగ్, మళ్ళీ వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ పైకి ఇంకొంచెం పైకి ఎక్కడానికి మళ్ళీ స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. అంటే ఇక్కడ ఏంటిదంటే చెప్పాను కదా 500 మీటర్స్కి అంటే 500 స్టెప్స్కి ఒక పాయింట్, అంటే అక్కడ నుంచి ఫొటోస్ దిగడానికి, నేచర్ ఎంజాయ్ చేయడానికి, చూడడానికి, కూర్చోవడానికి అలా అన్నమాట. సో ఇక్కడ ఏంటిదంటే మనం వెళ్తున్నాము పైగా చూడండి. వావ్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి నేచర్ అయితే ఇంకా అంటే ఇంకా పైకి ఎక్కే కొద్దీ అవి కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి. చూడండి సిటీ ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికైతే. అసలు ఇక్కడ మనం కింద దిగి అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ దిగొచ్చు కావాలనుకుంటే. సో అక్కడ నుంచి ఏంటిదంటే మనకి వ్యూస్ అనేది మంచిగా కనిపిస్తలేదని చెప్పేసి నేను ఇంకొంచెం పైకి ఎక్కి తీసాను అన్నమాట. చూడండి సిటీ వ్యూస్. ఇటు స్ట్రేట్గా అబ్జర్వ్ చేస్తే ఏంటిదంటే మనకి ఆ నదికి చూడండి అట్లా ప్రవహిస్తుంది అనమాట. 10 కంట్రీస్ నుంచి అంటే 10 దేశాల నుంచి ప్రవహిస్తుంది. అంత చిన్న నది కాదు ఇది, చాలా అంటే చాలా పెద్ద నది ఇది, యూరోప్లోనే. మళ్ళీ పైకి ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఈసారి డైరెక్ట్ ఎండ్ పాయింటే వస్తుందని అనుకుంటున్నాను మొత్తానికి. వావ్, నేనైతే ఎండ్ పాయింట్కి వచ్చేసాను. చూడండి అక్కడ ఒక విగ్రహం ఉంది. లోపల అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి లోపల మనల్ని అలో చేయట్లేరు. అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అయితే అలో చేస్తారంట. మొత్తానికైతే నేను రీచ్ అయ్యాను. ఇక్కడ చూడండి వీళ్ళ కంట్రీ ఎవరో స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ వచ్చేసి మన ఈకా పట్టుకొని అయితే ఉందన్నమాట. నేను అది చదువుదాం అనుకున్నా కానీ వాళ్ళ దేశం భాషలో. ఫైనల్లీ ఎండ్కి అయితే వచ్చేసాము. హంగరీ కంట్రీ ఫ్లాగ్ అయితే చూడండి ఎగురుతుంది. లోపల కన్స్ట్రక్షన్ జరగడం వలన మనల్ని అలో చేస్తలేరు. సో ఇదే చివరి వరకు అన్నట్టు. అక్కడ ఒక ఆమె వచ్చేసి ఈకా పట్టుకొని ఉంది. చూడండి సిటీ వ్యూ. చాలా ప్రౌడ్గా ఉంది అండ్ హ్యాపీగా ఉంది. ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ముండి చింతతండ టు హంగరీ కంట్రీ, బుదాపెస్ట్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ హంగరీ. అండ్ ఇక్కడికి వస్తా అని కల్లో కూడా అనుకోలేదు. వావ్, ఇప్పుడు నేను పైకి అయితే రీచ్ అయిపోయాను కదా. ఇక్కడ ఏంటిదంటే ఈ మౌంటైన్లో ఒక గుహ ఉందన్నమాట. ఆ గుహలో మనకి క్రిస్టియన్స్ వాళ్ళది చర్చ్ అండ్ యేసు శిలువ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను. అండ్ ఇక్కడ మేము 2 days స్టే చేయబోతున్నాము. ఆ నైట్ వ్యూస్ అండ్ పార్లమెంట్, లిబర్టీ బ్రిడ్జెస్ ఇవన్నీ నేను అప్లోడ్ అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.